నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. పెహల్గాం ఉగ్ర దాడి నిజంగా యావత్ భారతాన్ని ఒక్కసారిగా కలిచివేసినటువంటి అంశం. పెహల్గాంలో సరదాగా సేద తీరదామని వెళ్ళినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కొంతమంది విజిటర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు విచక్షణారహితంగా కొంతమంది ఉగ్రవాదులు, అంటే 100 మంది కాదు, నెంబరింగే ఉంది, 5 మంది ఉగ్రవాదులు మతం కులం అడిగి కూడా వాళ్ళని కాల్చి చంపారు. అంటే నిజంగా మన భారతదేశం యొక్క మిలిటరీ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఏం చేస్తుంది? నిజంగానే ఒకవైపు పాక్ కవింపు చర్యలు చేస్తున్నప్పటికీ కూడా, ఒకవైపు చైనా కూడా అదే కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా భారతదేశం యొక్క ఏదైతే రక్షణ దళం ఏదైతే ఉందో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పాక్ సంబంధించి దానికి సంబంధించి ఆ దేశానికి నీళ్లను ఆపేశాం, అదేవిధంగా వ్యాపార సంబంధాలు ఆపేశాం, అదేవిధంగా అక్కడికి ఏ రాకపోకలు కూడా లేకుండా ఆపేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి పాక్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరిగితే మంచిదా, జరగకపోతే మంచిదా? మరి పాక్ ఉగ్ర దాడిని ఏ విధంగా మనం ఎదుర్కోగలగాలి? అనేక అంశాలు ఇప్పుడు చాలామంది మధ్యలో మెదులుతూ ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారిని అడుగుదాం నిజంగా, ఎందుకంటే మరి పెహల్గాం సంబంధించినటువంటి దాడి విషయంలో ఒక ముసల్మాన్ మరి తను ఏ విధంగా రియాక్ట్ అవుతాడో తన మాటలో అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లింలైనా ఇతర దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైనా కూడా పాకిస్తాన్కి ఒత్తాసు పలికే వాళ్లే అనే ఒక నినాదం ఏదైతే ఉందో, మరి నిజంగానే తను ట్రూ ఇండియనా లేకపోతే పాకిస్తాన్కి సంబంధించి సపోర్ట్ చేసే ఇండియనా అనేది చాలా మంది రకరకాల మాట్లాడుతున్నారు. మొన్న చేసిన ఇంటర్వ్యూ కూడా చాలా వైరల్ అయింది, అద్భుతమైనటువంటి కామెంట్స్ వచ్చాయి. ఇస్ ఎ ట్రూ ఇండియన్ ఇస్ ఎ ఫిరోజ్ ఖాన్ అని. సో ఆయన మాటలు తెలుసుకుందాం ఏం జరగబోతుంది అన్న. నమస్తే. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. నిజంగా ఈరోజు అంటే మొన్న మనం ఒక ఇంటర్వ్యూ చేసాం, దాదాపుగా 6 lakhs ట్రెండింగ్ 4కి వెళ్ళింది. ఇట్స్ వెరీ గుడ్. బట్ దాంట్లో మీరు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ప్రజలందరికీ వెళ్ళాయి. సో మంచి కామెంట్స్ వచ్చాయి. నిజంగా మరి పెహల్గాం ఉగ్ర దాడిని ఏ విధంగా చూస్తారని, ఎందుకంటే దీని మీద చాలాసార్లు మీరు అంటే మామూలుగా మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము తీసుకున్నప్పుడు మీరు చెప్పారు. బట్ పూర్తి స్థాయిలో అసలు ఏంటి ఇప్పుడు జరగబోయే యుద్ధం మీద కూడా మీరేం మాట్లాడబోతారు అనేది ఇప్పుడు మనం దాన్ని చర్చిద్దాం. ఏంటి అసలు పెహల్గాం దాడి గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? పెహల్గాం దాడి అది ఇండియన్ సోల్ మీద దాడి, ఇండియన్ సోల్ మీద దాడి, ఇండియా డిగ్నిటీ మీద దాడి, ఇండియా పరువు ప్రతిష్ట మీద దాడి. సో దీనికి నో కాంప్రమైజ్. ఫస్ట్ డే 22nd ఇది ఇన్సిడెంట్ అయింది. ఆ సాయంత్రమే గాంధీ స్టాచ్యూ దగ్గర చెప్పిన మోదీ గారు నో స్పీచ్లు, నో కాంప్రమైజ్, ఓన్లీ యాక్షన్, ఫినిష్ పాకిస్తాన్. డ్రామా చేస్తున్నారు వాళ్ళు వచ్చి భార్య పిల్లల ముందు మతం అరిగి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువు చెప్పి ఎవరు చదవలేరు వాళ్లకు పాయింట్ బ్లాంక్ గా కొట్టి ఏం ప్రూఫ్ చేస్తున్నారు? ఫస్ట్ వీళ్ళ ప్లానింగ్ ఏమున్నది అంటే ఇండియాకి బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఇండియాలోనే హిందూ ముస్లిం ఫైట్ కావాలి, ఇక్కడనే డివైడ్ చేయాలి. ఆ డైరెక్షన్ తో ఈ టెర్రరిస్టులు వచ్చినారు. అండ్ ఈ టెర్రరిస్టులు వాళ్ళందరి పేర్లు ముస్లిమ్స్ ఉంటాయి, కానీ వాళ్లకు అస్సలు చూస్తే ఏ మతం ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ క్లియర్ కట్ అంటది, ఎవరైనా ఇన్నోసెంట్ కి నువ్వు సంపితే మొత్తం ప్రపంచం మానవత్వంకి నువ్వు సంపుతున్నావా, నువ్వు ముస్లిం కావు. ఖురాన్ బేసిక్ ప్రిన్సిపల్ హ్యూమానిటీ, సాక్రిఫైస్, ప్రేమ, ఫర్గివ్నెస్, ఇది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం. సో ఈ దొంగ నా కొడుకులు మొత్తం 0.1% ఉన్నారు మొత్తం లోకంలో. ఈ 0.1% లంగా పనులకు 99.9% ముస్లిమ్స్ మాలాగా పీస్ లవింగ్, ఇండియా లవింగ్,
కంట్రీ లవింగ్, మానవత్వం లవింగ్, మేము అందరం బద్నాం అయిపోతున్నాం. సో 1 పాయింట్ క్లియర్ కట్, వీళ్ళకు మతం ఉండదు అండ్ వీళ్ళు వచ్చినారు ఇండియాకి బ్రేక్ చేయడానికి. నేను ఆ రోజే చెప్పిన, దీని ఇంకా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, దీని ఇంకా ఐఎస్ఐ ఉన్నారు, వీళ్ళు మాస్టర్ మైండ్, వీళ్ళు మొత్తం ప్లాన్ సెట్ చేస్తారు, దీని ఇంకా వైడర్ కాన్స్పిరసీ ఉన్నది. ఆ రోజు చెప్పిన ఫస్ట్ డేనే. మొన్న రిపోర్ట్ మన ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, రిపోర్ట్ వచ్చింది ఏమని, ఎవరి దగ్గర సాటిలైట్ ఫోన్లు ఉన్నారు ఈ టెర్రరిస్ట్ దగ్గర 3 సాటిలైట్ ఫోన్స్, దానికి 2కి ట్రేస్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత 20 మంది దీనికి సపోర్ట్ చేస్తారు. ఈ టెర్రరిస్టులు వచ్చిన వారం ముందు వీళ్ళకు 20 మంది సిచ్యువేషన్, లాజిస్టిక్, షెల్టర్, ఫుడ్ అన్ని అరేంజ్ చేసిన వాళ్ళకు కూడా మన ఎన్ఐఏ ఐడెంటిఫై చేసేస్తున్నారు. అండ్ దానికి ఒక పేరు పెట్టినారు ఎన్ఐ, OGW. ఇది కోడ్ వర్డ్, OGW. ఈ OGW లో వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు 2 మంది కశ్మీర్ జైల్లో ఉన్నారు, అది కూడా తీసినారు. ఎందుకంటే రేపటి దినం వార్ అయితే లోకం ముందు పాకిస్తాన్ చెప్తుంది మేం ఇంకా లేం, ఆ టెర్రరిస్టు చేసేస్తారు, ఏదో చెప్పేస్తారు. సో లోకంకి తెలవాలి పాకిస్తాన్ ఇది లంగా పనులు చేస్తున్నది. దానికోసం ఇప్పుడు దాకా వార్ కాలేదు. ఎన్ఐ రిపోర్ట్ వచ్చేసింది, కన్ఫర్మేషన్ వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ, ఆ ఫస్ట్ డేనే చెప్పిన, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వాడు ఆసిమ్ మునీర్ ఎంత అగేన్స్ట్ మాట్లాడతారు అండ్ మొత్తం రెచ్చగొడతారు. అప్పుడే చెప్పిన పాకిస్తాన్ ఆర్మీ దీని వెనుక ఉన్నది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏమంటుందంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడుతుంది. 100% పాకిస్తాన్లోనే. ఎందుకు? పాకిస్తానే మొత్తం టెర్రరిస్ట్ కి ఒక ఫ్యాక్టరీ, వాళ్ళ మాస్టర్ మైండ్ వాళ్ళే. వాళ్ళు చేసేది ఏం? ఈ టెర్రరిస్టులు ఎక్కడైతారా బచ్చా? మద్రసాలో చిన్నప్పటి నుంచి మొత్తం ఫోటోలు చూపిస్తారు, బాబరీ మస్జిద్ ఇట్లా డెమాలిష్ అయింది, మన ముస్లిమ్స్ కి అన్యాయం అవుతుంది, మనం ఇస్లామిక్ వార్ చేయాలి, జిహాద్ చేయాలి. దాని తర్వాత ఎవరు మిలిటరీలో రిటైర్మెంట్ అవుతారు వాళ్ళకు కొనుక్కుంటారు, హైర్ చేసుకుంటారు, ఉద్యోగాల్లో పెడతారు. ఎవరు చేస్తున్నారు? మొత్తం ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ అందరు కలుసుకొని ఒక దాడి ఇండియా మీద, కశ్మీర్ వాళ్ళది. సో టోటల్ ఇప్పుడు ఎన్ఐ రిపోర్ట్ లో ప్రూవ్ అయిపోయింది. సో ఆ రోజు 22 చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా 6th, నో కాంప్రమైజ్, అటాక్ పాకిస్తాన్. వాళ్ళకు అర్థం కావాలి. కానీ పాకిస్తాన్తో ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల మన భారతదేశానికి వచ్చే లాభం ఏంటి? ఇది డిగ్నిటీది, పరువుకు సంబంధించిన చెప్తా రవి. మీ ఇంట్లో ఎవరో గుసాయిన్ చేసి మీ నాన్నకు కొట్టి, మీ తమ్ముడికి కొట్టి, మీ భార్య ముందు, మీ బిడ్డ ముందు చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావా? అన్నీ ఆలోచించావు. నేను కూడా రివెంజ్ తీసుకుంటా. సింపుల్. ఇది ఫస్ట్ టైం కాలేదు, ఎన్నో సంవత్సరం నుంచి నడుస్తుంది డ్రామా. ఈ డ్రామా ఏం కావాలి కదా? ఎప్పుడు దాకా హైడ్ అండ్ సీ? నో, పాకిస్తాన్కి తెలవాలి ఇంత ఉన్నది పాకిస్తాన్. వాళ్ళకు అస్సలు బలం లేదు, లంగ దొంగ పనులు చేసుకొని జీవితం సాగుతున్నారు. డబ్బులు లేవు, రైట్? ఇప్పుడు నీళ్ళు ఆపితే నీళ్ళు కూడా ఉండవు, అది ఆపుతున్నాం, ఫైన్, అక్కడ దాకా గుడ్. కానీ వాళ్ళకు చూపియాలి, మా ఇంట్లో నువ్వు గుసాయించున్నావా? మా హిందుస్థాన్ది ఒక నేచర్ ఉన్నది, మా ఇండియాది ఒక నేచర్ ఉన్నది. మేము ఎవరి ఇల్లుకి చూడం, ఇల్లు వైపు మనం చూడం.
కానీ మా ఇంట్లో ఘుసాయిస్తే మీ ఇంట్లో ఘుసాయిస్తాం అంతే. ఖూన్ కా బదలా ఖూన్, కోన్ కా బదలా కోన్. అంతే. మీరు సంపినారు, ఇన్నోసెంట్ ఇండియన్స్ కి సంపినారు అంటే మేము గమ్మును కూకోవాలి అంటే ఇండియా గాజులు వేసుకున్నది ఏం? సో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా ఫేవర్ లో వస్తుంది, ఫేవర్ లో వచ్చేసింది. టాప్ లీడర్స్, ఎస్, పీస్ లవింగ్ నేషన్స్ అందరూ ఏం చెప్తున్నారు? పాకిస్తాన్ చేసింది తప్పు. ఎస్, ఎందుకంటే మనం ప్రూఫ్ తో పోతున్నాం. వితౌట్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ మనం దాడి చేస్తే వాళ్ళు చెప్తారు మేము సపోర్ట్ చేయలేదు. కానీ మన దగ్గర ఇప్పుడు ప్రూఫ్స్ వచ్చేసినాయి. సో నా లెక్క ప్రకారం వారం లోపల వార్ స్టార్ట్ అవుతుంది. వారం రోజుల్లో కావాలి. ఎంతైనా ఫైనాన్షియల్ ఇండియాకి లాస్ అయితే నో ప్రాబ్లం. ఎట్లా ఉంటది అంటే మూడు పోట్లు 3 టైం తినడం. 3 టైమ్స్ వద్దు, 3 పూటలు వద్దు, ఒకటే టైం ఒకటే పూట తిందాం. కానీ డిగ్నిటీతో, ప్రైడ్ తో. హిందుస్థాన్ జిందాబాద్ థా, జిందాబాద్ హై, జిందాబాద్ रहेगा అది చూపించాలి. గ్రాంటెడ్ తీసుకున్నారు ఇండియాకి. బట్ సాధ్యం అంటారా ఇది? 100% సాధ్యం. మనం ఇండియన్ ఫోర్స్, ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటివరకు అటువంటి పరిస్థితులు ఏం జరగలేదు. సరే, ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారని కూడా గ్యారంటీ ఏంటి? ఇందులో 100 రాజకీయాలు ఉంటాయి, ఇది జరిగే పని కాదని 100 రకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ఆ టైంలోనే ఇందిరాగాంధీ పులిలాగా బిహేవ్ చేస్తే బంగ్లాదేశ్ అయింది. అవును, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఫినిష్ అయింది, బంగ్లాదేశ్ అయింది. కార్గిల్ మనం గెలిచినాం. పాకిస్తాన్ కి 1971-72లో ఓడగొట్టినాం. సో ఇండియా పవర్ఫుల్ కంట్రీ అండ్ పవర్ఫుల్ తో న్యాయం ఇది. ఇది ఒక మహాభారత్. ఇక్కడ సత్యమేవే జయతే. మన ఇంట్లో ఘుసాయించి సంపిన తర్వాత 100 సార్లు చేసిన తర్వాత మేం చేసేది న్యాయం పని. సో లోకం మన ఫేవర్ లో ఉన్నది, ఆ దేవుడు కూడా మన ఫేవర్ లో ఉన్నాడు. 110%, 100 కాదు 110% ఇండియా గెలుస్తుంది. దానికోసం ఏం చెప్పినాం? కాంగ్రెస్ పార్టీతో ఉన్న తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు మీ వెనుక 140 crores ఉన్నారు, మీరు ముందుకు పోండి, మేము మీతో ఉన్నాం. సో అందరికీ కోపం ఉన్నది, అందరికీ ఒక పగ ఉన్నది. ఇది స్టాప్ కావాలి. ఎవరి ఇంట్లో అయింది అదే నా సొంత తమ్ముడికి సంపితే, నా అన్నకి సంపితే సేమ్ మన ఇంట్లో కావద్దు. సో దానికి లెసన్ కావాలి. 100% నరేంద్ర మోదీ ముందు పోవాలి. మొత్తం అన్ని పార్టీలు మీ ఫేవర్లో ఉన్నారు, మొత్తం ఇండియా మీతో ఉన్నారు, మొత్తం లోకంలో పీస్ లవింగ్ కంట్రీస్ ఆల్ టాల్ లీడర్స్ మీతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసేది దొంగలంగా పనులు. ఈ టెర్రరిస్టులకు లెసన్ నేర్పియాలి. హిందుస్థాన్ జిందాబాద్ కావాలి. కానీ ఫిరోజ్ భాయ్, నేను స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మన ఇండియాలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్ ఉన్నారా లేదా అది చెప్పండి క్లియర్గా. నో నో. ఇట్లాంటి టైం వస్తే టోటల్ 100% ముస్లిమ్స్ ఆర్ విత్ ఇండియా. పాకిస్తాన్ ముస్లిమ్స్ లేరు ఇక్కడ. నో, ఏ రాష్ట్రంలో కూడా లేరు. నో నో, ఈ ఇష్యూలో. సో మరి అలా లేనప్పుడు గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు అవుతున్నాయి? తర్వాత మన లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకు? సాయిబాబా టెంపుల్ లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకని? ఫ్యూ పీపుల్ అంటే ఒక 10 people ఏదో ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చి చేసేస్తున్నారు. రైట్. సో రావడానికి అయితే ఆస్కారం ఉంది కదా, ఏదో రకంగా వచ్చారు కదా. వస్తారు. కానీ మీరు అడుగుతున్నారు ఇండియన్ ముస్లిమ్స్. ఇండియాలో పాకిస్తాన్ ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిం ఏదో ఒక స్వీపర్ సెల్స్ ఎక్కడో, రైట్, లోపల జోరితే ఎక్కువ 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 అంటే ఒక 50 మంది ఉంటుంది. ముస్లిమ్స్ ఇక్కడున్న ముస్లిమ్స్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారా? చేరు చేరు చాలా. ఆల్ ముస్లిమ్స్ ఇన్ అవర్ కంట్రీ, మన మొత్తం ఇండియాలో ఐ థింక్
30 కోట్లు ముస్లిమ్స్, ఉమ్, 30 కోట్లు ముస్లిమ్స్ ఇండియాకేనే సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇష్యూలో. పాకిస్తాన్ కి 1% కూడా సపోర్ట్ చేయరు. మరి అలాంటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్ ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఏది 15 నిమిషాలు నాకు టైం ఇస్తే అందరూ ఊచకోత కోసి పాడదు. అది టోటల్ రాంగ్. వాడికి జైలు కూడా పోయినాడు, బయట కూడా వచ్చినాడు. అంటే ఆ మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలంటున్నా నేను. అదే ఎందుకు చేశాడు ఆ మాట? ఆ టాక్స్ ఎందుకు చేశాడు ఆయన? అది ఆయన పార్టీ సిద్ధాంతం. డివైడ్ అండ్ రూల్ చేయాలి. సింపుల్. బీజేపీ సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్, ఎంఐఎం సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్. అంతే. రిలీజన్ మీద మాట్లాడాలి. వాళ్ళ అవస్థ, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు అట్లనే మాట్లాడతారు. మరి ఇండియాలో ఉంటూ అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. రాంగ్ కదా. దానికోసం జైలు పోయినాడు కదా, ఉన్నాడు కదా 2 నెలలు అక్బరుద్దీన్ జైల్లో ఉన్నాడు కదా. సో అది రాంగ్. తప్పు తప్పు తప్పు. కానీ ఈ ఇష్యూలో ఆల్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ విత్ హిందుస్థాన్. దేశద్రోహులు ఎక్కడూ లేరు, మన ఇండియాలోనే ఉన్నారు ముస్లిమ్స్ రూపంలో అనేది చాలా పెద్ద రాంగ్. రాంగ్. నేను ఫస్ట్ క్లియర్ కట్ చెప్తున్నా. ఎవరు దేశం అగేన్స్ట్ ఉంటారు వాళ్ళు ముస్లిమ్స్ గారు. ఎవరు ఇన్నోసెంట్ కి సంప్తారు వాళ్ళు ముస్లిమ్స్ గారు. నేను చెప్తలేను, ఖురాన్ చెప్తుంది. నాకు చూపియండి ఎక్కడ ఖురాన్ చూపించింది కి నువ్వు జిహాద్ చేస్తే ఇన్నోసెంట్ కి సంపాలే. ఎక్కడున్నది? ఓపెన్ క్వశ్చన్ టు ఎవ్రీబడి. చూపియండి. అరే ఖురాన్ లవ్. కానీ ఖురాన్ లో మా మతాన్ని సపోర్ట్ చేయకపోతే చంపొచ్చు అని రాసుందా? నో నో. చూపియండి. నో, నెవర్. జిహాద్ ఈజ్ టోటల్ డిఫరెంట్. పవిత్ర యుద్ధం. అది ఏమున్నది అంటే ఇస్లాం మొత్తం డిక్లైన్ అవుతుంది, ఇస్లాం ఫినిష్ అవుతుంది, ఇస్లాంకి ఫినిష్ చేయడానికి వేరే మతం వాళ్ళు వస్తున్నారు, అప్పుడు నువ్వు జిహాద్ చేయాలి అని ఉన్నది. సో జిహాద్ మీనింగ్ టోటల్ డిఫరెంట్. సో ఇస్లామిక్ వార్ అని ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు చేస్తున్నారు. ఎక్కడ ఇస్లాం చెప్పింది ఇన్నోసెంట్ కి కిల్ చేయమని? అదే నా పాయింట్. ఎవరో అన్నోన్ కి, ఎవరో ఇన్నోసెంట్ కి వచ్చి వాడి దగ్గర ఏం వెపన్లు లేవు, వాడు అమాయకుడు, మీరు వెపన్లు పెట్టుకొని గజ దొంగలాగా వచ్చి పేరు అడిగి సంపుతే ఇక్కడ ఇది ఖురాన్లో రాసింది. సో యు ఆర్ నాట్ ఎ ముస్లిం. సింపుల్. ఎవరైనా హిందూ కానీ ముస్లిం కానీ ఎవరు హిందూ, ఎవరు ముస్లిం? మంచి వ్యక్తి హిందూ, ఒక మంచి వ్యక్తి ముస్లిం. ఇక టోటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ అగేన్స్ట్ ఉన్నాయి టెర్రరిస్ట్ నా కొడుకులు. మరి అందరి పేరు ముస్లిమ్స్, అందరు పెద్ద పెద్ద వాళ్ళు. ఒసామా బిన్ లాడెన్, కసం, మౌలానా అజహర్ మసూద్, హాఫిజ్ సయీద్, బత్కల్, అందరు ముస్లిమ్స్. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ టోటల్ ముస్లిమ్స్, ఐఎస్ఐ టోటల్ ముస్లిమ్స్. కానీ యాజ్ పర్ ఖురాన్, యాజ్ పర్ ఫిరోజ్ ఖాన్, దే ఆర్ నాట్ ముస్లిమ్స్. దట్స్ ఆల్. ముస్లిం అంటే పీస్ లవర్, ఖురాన్ ఫాలో. ఖురాన్ రాసిన ప్రాఫిట్ మొహమ్మద్, ఆయననే ఆయన ఎనిమీస్ కి ఫర్గివ్ చేసేది. అట్లాంటి ఒక వ్యక్తి ఖురాన్ మేము లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చదువుతాం అంటే అల్లా, ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్ రాసినాడు. ఖురాన్ లో ప్రేమ, కంపాషన్, హ్యూమానిటీ, ఫర్గివ్నెస్, బ్రదర్హుడ్, ఇది ఖురాన్ రావత్. ఇక్కడ ఎవరు తయారు చేసినారు రాబాయి? ఇంత గడ్డం పెట్టుకొని రైట్ మాలాగా అందరు 99.9 ముస్లిమ్స్ కి బద్నాం. మాకు సిగ్గు ఏమో వాళ్ళ పేర్లు చూస్తుంటే. సో లోకంకి చెప్తున్నా, వాళ్ళకు ముస్లిం పేరు ఉన్నది కానీ వాళ్ళు ముస్లిమ్స్ గారు. ఖురాన్ ఒప్పుకోదు. సింపుల్ లాజిక్. మేము ఏదైనా ఫాలో అయితే ఖురాన్కే ఫాలో అవుతాం. మాకు సెకండ్ బుక్ లేదు ముస్లిమ్స్ కి, ఓన్లీ 1 బుక్ ఖురాన్, దానికే ఫాలో చేయాలి. మా అల్లా చెప్పినాడు. సో అదే ఖురానే చెప్తుంది, నువ్వు రాంగ్, మళ్ళీ నువ్వు ఎట్లా కరెక్ట్ అవుతావా? సో నిజంగానే ఇప్పుడు అంటే 5
టెర్రరిస్టులు వచ్చి అంతమందిని దాదాపు 28 మందిని కాల్చి చంపే అంత ధైర్యం చేశారంటే అంటే ఎక్కడ లోపం జరిగింది అంటారు? అంటే ఇంటెలిజెన్స్ లోపమా లేకపోతే వినండి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ 100%. ఉమ్, కానీ అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని మాట్లాడితే ప్రాబ్లం ఉమ్. ప్రాబ్లం ఎక్కడ ఉన్నది పాకిస్తాన్ వాడికి ఫినిష్ చేయాలి. అసలు ప్రాబ్లం జరగడానికి కూడా ఆస్కారాలు ఏంటి, ఏ విధంగా జరిగిందనే దాన్ని కూడా ఆలోచించాలి కదా మనం. అది మన ఇంటర్నల్ మనం జాగ్రత్తగా ఉంటే జరిగేది కాదు కదా. వినండి ఇలా జరగకపోతే రేపైతుంది. ఎందుకంటే వాళ్ళు గమ్మును కూకోరు. వాళ్ళు మొత్తం జీవితం ఒక్కటే మైండ్ సెట్. అవును, ఇండియాకి ఎట్లా కొట్టాలి, అవును, సింపుల్ లాజిక్. మా టెర్రరిస్టులు కశ్మీర్ లో ఎట్లా పెనిట్రేట్ కావాలి, ఇండియా పీస్ హార్మోనీ ఎట్లా ఫినిష్ కావాలి, ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాడుకోవాలి, అవును, ఎస్, ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ కావాలి, ఇండియా డిస్టర్బ్ ఉండాలి. ఇక్కడ డిస్టర్బ్ ఉంటే స్టోరీ ఫినిష్. ఎస్. ఎందుకంటే ఆ పాకిస్తాన్ ఇంకా చైనా ఉన్నది, ఆ స్టోరీ రష్యా ఉన్నది, చైనా ఉన్నది. చైనా మెయిన్. చైనా బట్ ఇప్పుడు యుద్ధం వస్తే చైనా సహకరిస్తుందా? 100% చేసేది పాకిస్తాన్ కి. ఎందుకంటే వాళ్ళకు ఏమున్నది అంటే అమెరికా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చైనాలోనే ఉన్నారని అమెరికా చెప్తుంది. ఓకే. సో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాకి వచ్చేస్తే చైనా రోడ్ మీద వచ్చేస్తుంది. సో చైనా 100% పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. ఓకే, అయినా మనం తగ్గేదిలే. నథింగ్. ఎవరైనా సపోర్ట్ చేయండి. ఇది న్యాయం వార్. ఎస్, డెఫినెట్లీ మనమే గెలుస్తాం, పక్కా 100% గెలుస్తాం. మన ఆర్మీ మీద టోటల్ నమ్మకం. సింపుల్, మన ఫైటర్ ప్లేన్సే ఫినిష్ చేస్తాం. మన రఫాల్ ప్లేన్, మిగ్ 40 years 50 years ఓల్డ్ ప్లేన్, అదే ఫినిష్ చేసేస్తుంది. సుకోయి ఫినిష్ చేసేస్తుంది. ఓకే, సింపుల్. అది రఫాల్ ట్రయల్ చేస్తుంటేనే చెప్పేస్తున్నా, ఇది కట్ చేయవద్దు. ఓకే, రఫాల్ ఇట్లా ట్రయల్ కొడుతుంది, పాకిస్తాన్ కి ఉచ్చ పడుతుంది. సో 100% మన నేవీ కానీ మన ఆర్మీ కానీ ఫినిష్ చేసేస్తుంది. కానీ పాకిస్తాన్ కూడా ఎక్కడ తగ్గేటట్టు కనపట్లేదు. వాళ్ళు కూడా రెడీ, యుద్ధానికి సిద్ధం అంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇది ఎలక్షన్. ఎలక్షన్ లో అవతల పార్టీ చెప్తుంది రైట్ మేము ఓడిపోతున్నామని, మేమే గెలుస్తున్నామంట. అట్లనే లేకపోతే గాంభీర్యం అంతే చెప్పాలి కదా. చెప్తారు వాళ్ళు, చెప్పని మ్యాటర్ ఆఫ్ 1 month మొత్తం లోకం చూస్తుంది. మీరు చెప్పేది కరెక్ట్ లేకుంటే ఇండియా చెప్పేది కరెక్ట్. సో మోదీ మీద చాలా అది నమ్మకం ఉందా? ఉన్నది. మోదీ మీద ఉన్నది. తప్పకుండా ఇడవం ఆయన చెప్పేస్తాను. బీహార్లో ఇక్కడ పార్టీలకు అతీతంగా 100% మోదీ అగేన్స్ట్ ఉంటాం వేరే ఇష్యూలో. ఈ ఇష్యూలో మోదీ మా ప్రధానమంత్రి అంతే. దట్స్ ఆల్. ఇండియా డిగ్నిటీ మీద వచ్చింది, మన భారతదేశం. నో పాలిటిక్స్, ఓన్లీ ఇండియా. దట్స్ ఆల్. సో మోదీతో ఉన్నాం 100%. మోదీ బద్లా తీసుకుంటాడు అని టోటల్ నమ్మకం ఉన్నది. అండ్ ఇండియా విక్టరీ వస్తుంది అని టోటల్ నమ్మకం ఉన్నది. అండ్ 100% 140 crores పాకిస్తాన్ కి కొట్టాలి. చాలా అయిపోయింది. సో అది తప్పకుండా అవుతుంది అని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. చనిపోయిన కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఒకటి చిన్న డిమాండ్ చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్ గారు. మా వాళ్ళందరినీ అమరులుగా ప్రకటించి 100% చేయాలి. చేయాలి చేయాలి. ఆ మినిమం మనం చేసేది. అవును. ఒక మంచి చచ్చిన తర్వాత వాడికి 50 లక్షలు ఇస్తే 2 కోట్లు ఇస్తే మనిషి రాడు కదా. కానీ ఒక టైటిల్ ఇవ్వాలి కదా. ఆ టైటిల్ ఇస్తే ఆ మనిషి బతుకుతాడు కదా, ప్రజల్లో గుర్తుండిపోతారు. సో తప్పకుండా ఇవ్వాలి. రైట్. సో క్లారిటీగా ఉన్నారు. పాకిస్తాన్ మీద యుద్ధం పక్కా జరగాల్సిందే. జరగాలి. మీరు రెడీ, నేను రెడీ, అందరూ 100% జరగాలి. జరుగుతుంది. గెలుస్తాం. గెలిచిన తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ.